ఉద్యోగమే లక్ష్యంగా కంప్యూటర్ రంగంలో రాణించాలనుకుంటున్నారా? పొదిలిలోని జేబీ ఇన్ఫోటెక్ మీకు ఆహ్వానం పలుకుతోంది. డైరెక్టర్ జిలానీ బాషా. మా చిరునామా ఇమంసా హాస్పిటల్ ప్రక్కన, విశ్వనాథపురం, పొదిలి. పొదిలి మున్సిపల్ పరిధిలోని కంబాల్పాడు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. తమకు మంచినీరు అందించాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక మహిళలు ఒంగోలు నంద్యాల రాష్ట్ర రహదారిపై కాలు బిందెలతో భారీ రాస్తారోకో చేపట్టారు. గత 6 నెలలుగా కంబాల్పాడు గ్రామానికి సాగర్ జలాలు విడుదల చేయటం లేదని, మున్సిపల్ అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు మండిపడ్డారు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపైకి రావాల్సి వచ్చిందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కారం ఎంతవరకు కదిలేదే లేదంటూ రహదారిపై భీష్మించుకుని కూర్చున్నారు. రహదారిపై రాస్తారోకో జరుగుతున్న సమాచారం అందుకున్న పొదిలి ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడి సమస్య తీవ్రతను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పాటు మున్సిపల్ అధికారులతో మాట్లాడి నచ్చజెప్పడంతో మహిళలు తమ నిరసనను విరమించారు. అనంతరం రాస్తారోకో కారణంగా ఒంగోలు నంద్యాల హైవేపై భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్ను ఎస్ఐ రాజేష్ మరియు పోలీసు సిబ్బంది క్రమబద్ధీకరించి వాహన రాకపోకలను పునరుద్ధరించారు. एवढं समय माझ्या आपलं
అందరూ విలేకరులకు వచ్చినటువంటి రిపోర్ట్లు అందరికీ కూడా నమస్కారం చేస్తూ కంబాలపాడులో ఉన్నటువంటి గ్రామ సమస్య మంచినీటి సమస్య. ఈ మంచినీళ్ళు వదక దాదాపు 6 నెలలయ్యింది. ఏ కాంట్రాక్టర్ మా దగ్గరికి రాలేదు, ఏ ప్రభుత్వ అధికారి మాకు రాలేదు. ఇప్పటి వరకు ఒక చుక్క నీళ్లు వదలలేదు. మేము ఎలా బ్రతకాలి? కాబట్టి మేము మా సమస్యను తెలియజేస్తూ మేము ఈ రోడ్డుపైకి వచ్చాము. కాబట్టి ప్రభుత్వం వారు దయ ఉంచి వెంటనే మాకు రావాల్సిన ఆ నీటి పంపిణీని చేయాలని, ప్రభుత్వం వారందరినీ దయతో మాపై కనికరం చూపాలని, మా దాహార్తిని తీర్చాలని కోరుకుంటూ మేము ఈ ధర్నాను కొనసాగిస్తూ ఉన్నాం. నెల నుంచి మాకు రోజు వాడుకునేటానికి నీళ్ళు లేవు సార్. ఉప్పు నీళ్ళు రావట్లేదు. మాకు 6 నెలల నుంచి సాగర్ నీళ్ళు రావట్లేదు సార్. ఒక్క గంట సేపు ధర్నా చేస్తే బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. మేము ట్యాంకర్లు 600 పెట్టి మేము ఏడ కొనుక్కొచ్చుకోవాలి సార్? పనులు లేని కాలం పేదవాళ్ళం సార్. మేము ఎలా కొనుక్కోవాలి? ఇచ్చాం సార్. పరిష్కారం చేయలేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఒక గంట ధర్నా చేస్తే ఒక బాటిల్ కొనుక్కొని తాగుతున్నారు. కాసేపు ఉండొచ్చు కదా. వాటర్ లేవు, నీళ్ళు అబ్బాయి అడిగితే మాకు సమాధానం చెప్పడం లేదు. 20 రోజుల నుంచి బోర్ వాటర్ లేదు. మాకు కనీసం ట్యాంకర్లు తోలటం లేదు. మాకు నీళ్ళు అయితే లేవు. మాకు నీళ్ళు అయితే పరిష్కారం కావాలి. ఇప్పుడు మాకు నీళ్ళు పరిష్కారం చేసేదాకా మేము వెళ్ళేది లేదు. సాగర్ వాటర్ 6 నెలలు అవుతుంది మాకు లేక. ఏం పెట్టుకొని తాగాలి? మాకు డబ్బులు లేవు. మేము బీదవాళ్ళం కొనుక్కొని తాగలమా? మేము ఎట్లా తాగాలి నీళ్ళు? మేము నీళ్ళు వదిలేవాడు మాకు సమాధానం చెప్పటం లేదు. మీ చేతని తేల్చుకోమంటున్నాడు. మేము ఎవరికి అడగాలి మిమ్మల్ని? మేమే నమస్కారం. ఎన్ని అర్జీలు ఇచ్చామో, కమిషనర్ ఆఫీస్ కాడికి పోయినాము. వస్తాడు, చూస్తాడు, దాన్ని పరిష్కారం చేయడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు 4 ఏ 10 సార్లు వచ్చిండో రావటానికి, కానీ ఒక్కడు కూడా పరిష్కారం చేయలేదు. మేము ట్యాంకర్ నీళ్ళు మా సొంత డబ్బులు పెట్టి మేము దోలుచుకొని మేము వాడుకోవాల్సి వస్తుంది. మమ్మల్ని పడుచుకోవట్లేదు. కనీసం ట్యాంకర్ ఒక చోట తెచ్చుకోవాలా, ఇంజన్ ఒక చోట తెచ్చుకోవాలా, డ్రైవర్ని మాట్లాడుకోవాలా. మేము ఏడ తిప్పలు పడాలా? ఏదన్నా మోటార్ చెడిపోతే 10 రోజులు పడుతుంది అది బాగా చేపియాలంటే. మేము తిరిగి మాకు తలనొప్పి లేస్తుంది. అప్పుడు మా సొంత డబ్బులు పెట్టుకొని మేము చేయించుకుంటున్నాం. దాన్ని మీరు అందరూ వాటర్కి సంబంధించిన అందరూ వచ్చి మా సమస్య పరిష్కారం చేసి మా బాధ్యత అందరూ తీర్చి వెళ్ళండి. ఇప్పటికి నీళ్ళు వచ్చి 6 నెలల నుంచి అవుతుంది. 6 నెలల నుంచి మేము ఎట్నో కాడ తిప్పలు పడుతున్నాం. సాగర్ వాటర్ పైపులు కూడా బెక్కపోయిండ్రు. సాగర్ వాటర్ వదిలే వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. మా ఊర్లోనే ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. సాగర్ వాటర్ లైన్ కలిపే వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి. అది